జీఎస్టీ 2.0 సంస్కరణలు సామాన్య ప్రజలకు వరం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రజలకు దసరా కానుక. కోవూరు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి ప్రశాంతమ్మ బజారు వీధి తదితర ప్రాంతాలలో జీఎస్టీ 2.0 ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు సర్పంచ్ ఏకసిరి విజయ, ఎంపీపీ తుమ్మల పార్వతి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడులతో కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, తాటిపత్తి విజయరెడ్డి, కరేటి అమరావతి, పాలూరు వెంకటేశ్వర్లు, సాయి తేజారెడ్డి, బెల్లంకొండ విజయ్, తిరుపతి రెడ్డి, చెంచు కిషోర్, గుత్తికొండ వెంకన్న, ఏకసిరి వెంకటరమణమ్మ, బాలరవి, మురళి, ఎంపీటీసీ నాగరాజు, బత్తల రమేష్, విన్నకోట రాకి, షేక్ ఫిరోజ్, జనసేన నాయకులు చప్పిడిరెడ్డి, గాదిరాజు అశోక్, కొడవలూరు, విడవలూరు మరియు బుచ్చిరెడ్డిపాలెం మండలాల టీడీపీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్ల నాయుడు, వేటూరి శ్రీహర్ రెడ్డి మరియు బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా జీఎస్టీ అంతా తగ్గింది కదా, మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తగ్గించారు కదా, దానివల్ల ఇప్పుడు 5% చేశారు. మందుల మీద ఫుడ్ ఐటమ్స్ మీద 18% ఉంది, ఇప్పుడు 5 చేశారు. చిన్నపిల్లలకి బాగా ఉపయోగం. కొన్ని మందులకి 0 గాని చేశారు, కొన్ని మందులు 0 చేశారు. ఇంతకుముందు 12 నుండి 5 చేశారు సార్. మీరు ఈ లక్షలకు లాక్టోజ్ వాటికి 18 ఉంది, ఇప్పుడు 5 చేశారు. దాన్ని కూడా టోటల్ 5 చిన్నపిల్లలు చేశారు. ఎక్కువ స్టాక్ పెట్టుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి అవకాశాలు బాగా ఉపయోగపడుతుంది. మన ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో, ఉమ్మడి ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ జీఎస్టీ తగ్గిన విధానం చూస్తే ఇప్పుడే ఇక్కడ మన కోవూర్ టౌన్లో ఒక షాప్కి రావడం జరిగింది. ఈ షాప్ అబ్బాయి ఏం పేరు, ఆయన పేరు సుభాష్ ఈరోజు తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఇప్పటికిప్పుడే జిఎస్టీ గురించి మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఒకసారి వ్యాపారస్తులకి, మధ్యతరగతి కుటుంబాలకి అందరికీ కూడా దీనివల్ల ఎంత లాభమో ఒక్కసారి వినండి. మీరు చెప్పండి. జిఎస్టీ చాలా రేట్లు తగ్గినాయి. మామూలుగా బిస్కెట్ల మీద 80%, 12% ఉండేది. ఈరోజు మాత్రం నిల్ వేయడం జరిగింది బిస్కెట్ల మీద. ఈరోజే వచ్చిన బిల్లు ఇది. మామూలుగా బిల్లు మీద 5%, 12% బిస్కెట్ల మీద వేస్తారు. కానీ ఇవాళ మాకు ట్యాక్స్ పోగా నిల్లు వచ్చింది. కానీ దీనివల్ల ఏ లాభం ఏంటంటే ప్రజలకి, నిత్యావసరాలు కొనే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి రేట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపాయలు ఉన్న బిస్కెట్ ప్యాకెట్ 25, 23, 20 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. ఇది కేంద్రం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.
కొనుగోలుదారులకు కూడా 18% నుంచి 5% వచ్చింది. చిన్నపిల్లల ఫుడ్ ఐటమ్స్ కూడా 5% వచ్చింది. వాళ్ళకి కూడా బాగా బెనిఫిట్, వాడేవాళ్ళకి కూడా ఈ విధంగా చేసిన దానివల్ల మాకు పెట్టుబడి బాగా తగ్గింది, ప్రజలు కూడా బాగా ఉపయోగపడింది. ఈ కార్యక్రమం చేసిన దానికి ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్తాను.